మెయిన్‌గా ఎలాంటి తప్పులు చేయకూడదు సార్? అంటే గొడవలు అనేవి చాలా జరుగుతూ ఉంటున్నాయి ఈ మధ్య. ఒక్కొక్కసారి అమ్మ, నాన్నని తిడుతూ కూడా కనిపిస్తూ ఉంటారు పిల్లలు. సో, మెయిన్‌గా ఇద్దరి మధ్యలో ఈ యుద్ధాలు, ఈ గొడవలు ఏ తప్పుల వల్ల వస్తూ ఉంటాయంటారు? తల్లిదండ్రుల తప్పులు ఎలా ఉన్నాయంటారు? సో, ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో పేరెంట్స్‌కి, టీనేజర్స్‌కి మధ్య ఆ రిలేషన్ స్ట్రెంథెన్ చేసుకోవడానికి అది చాలా పెద్ద టాపిక్ అండి. అంటే ఒక్కొక్క కేసులో ఒక్కోలా ఉంటాయి. అందుకే మనం చాలా ఫ్రీక్వెంట్గా రకరకాల అంశాల మీద మనం చేస్తూ ఉన్నాము. మన ఉద్దేశం ఒకటి, ఈ ఏజ్లో, టీనేజ్ ఏజ్లో, అంటే సుమారుగా 14 సంవత్సరాల దగ్గర నుండి 18 సంవత్సరాల వయసులో ఆ పేరెంట్స్కి పిల్లలకి మంచి కమ్యూనికేషన్ ఉండి మంచి బాండింగ్ ఉంటే, అంతకుముందు ఎలాగా ఉంటుందండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి, అది ఓకే. కానీ ఇక్కడ ఇది చాలా పెద్ద మంచి స్టేజ్ అన్నమాట అండి, చాలా పెద్ద స్టేజ్. ఈ స్టేజ్లో మోస్ట్ పర్టికులర్లీ కమ్యూనికేషన్ బాగుంటే ఆ పిల్లలు తర్వాత 18 నుంచి 25 సంవత్సరాలు, ఆ 7 సంవత్సరాలు, అంటే 25 సంవత్సరాల వరకు నేను చూస్తూ ఉంటాను. ఆ ప్రయాణం చేసేటువంటిది చాలా బాగుంటుందండి. ఓకే. వాళ్ళు చాలా, ఆ పిల్లలు ఏమిటంటే చాలా జీవితంలో చాలా కాన్ఫిడెంట్గా మంచి రిలేషన్స్కి వాల్యూ ఇస్తూ పక్క వాళ్ళని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నేను అందుకే చాలా మోస్ట్ పర్టికులర్లీ ఇప్పుడు ఏమిటంటే టీనేజ్కి సంబంధించి చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి పేరెంట్స్కి, పిల్లలకి, రకరకాల కారణాలు. సో అక్కడ మనం కొంచెం జాగ్రత్త పాటిస్తే, పేరెంట్స్ జనరల్గా ఏం చేస్తుంటారు, లక్షలు కట్టి స్కూల్ జాయిన్ చేస్తారు, కాలేజీల గురించి చూస్తారు, రైట్. మనం అంతా బయటే చూస్తాం తప్ప ఆ ఇన్సైడ్ స్ట్రెంగ్త్ని మనం పట్టించుకోవట్లేదు. ఇది నిజంగా జరుగుతున్నటువంటి తప్పు. ఓకే. మనం ప్రతి వారం కూడా 10-15 మంది పేరెంట్స్ కలుస్తూ ఉంటారు ఎవ్రీ వీక్. సో వాటిలో మెజారిటీ పేరెంట్స్కి, ఆ టీనేజ్లో ఉన్న పిల్లలకి సమస్యలు, అంటే ఆ ప్రోగ్రెసివ్ పేరెంట్స్ పాపం వాళ్ళు అర్థం చేసుకుని నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానేమో కరెక్ట్ చేసుకుందాం అని వచ్చేటువంటి పేరెంట్స్ ఎక్కువ. అంటే ఆ సంఖ్య ఈ మధ్య బాగా పెరిగింది. ఓకే. కిందటి ఏడాది అంత ఎక్కువ ఉండేది కాదు. అంటే ఉండే సమస్యలు ఉండేవి, కానీ వాళ్ళు అర్థం చేసుకుని మారుదామనేటువంటిది ఉండేది కాదు. ఇప్పుడు ఒక మంచి విషయం ఏమిటంటే పేరెంట్స్ అర్థం చేసుకుని నేను ఏదైనా తప్పు చేస్తున్నానా, మార్చుకుందాము, మేము ఎలా ఉండాలనేటువంటిది. అది నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే పేరెంట్స్లో ఆ థాట్ వస్తేనండి 50% మీరు ముందు ఏదైతే సమస్యలు ఉన్నా సగం పోయినట్టే.